నాయకుడిని కోల్పోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్య మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీగా అంతిమ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజులుగా ఏజీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఆసుపత్రిలో చేరగానే మాగంటికి సిపిఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకుంది. నాడి, బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించారు. గత కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని హైదర్గూడ మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించారు. మాగంటి గోపీనాథ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన BA చదివారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో ఆ పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 1987, 1988లో హుడా డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత 2018లో అదే పార్టీ నుంచి రెండోసారి గెలిచారు. ఇక 2023లో బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఒకసారి, టీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2022 నుంచి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మృతితో బీఆర్ఎస్ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏజీ ఆసుపత్రికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం హైదరాబాద్ కు తీరని లోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్, పార్టీ నేతలు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో పోస్టు పెట్టారు.
ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీగా అంతిమ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజులుగా ఏజీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఆసుపత్రిలో చేరగానే మాగంటికి సిపిఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకుంది. నాడీ బీపీ సాధారణ స్థితికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించారు. గత కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని హైదర్గూడలో మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించారు. మాగంటి గోపీనాథ్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన BA చదివారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో ఆ పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 1987, 1988లో హుడా డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత 2018లో అదే పార్టీ నుంచి రెండోసారి గెలిచారు. ఇక 2023లో బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఒకసారి, టీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2022 నుంచి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
మాగంటి గోపీనాథ్ అకాల మృతితో బీఆర్ఎస్ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏజీ ఆసుపత్రికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీష్, మాధవరం కృష్ణారావు, మాగంటి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం హైదరాబాద్ కు తీరని లోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్, పార్టీ నేతలు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో పోస్టు పెట్టారు.